హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సుహిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత వ్లాగ్స్ USA. ఈ వీడియోలో క్రిస్మస్ టైంలో US ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏ స్ట్రీట్ చూడండి లైట్స్తో ఫుల్ డెకరేట్ చేస్తారు. క్రిస్మస్ డాల్స్ ఉంటాయి, క్రిస్మస్ బాల్స్ ఉంటాయి కదా, అవన్నీ పెద్ద పెద్దవి అనమాట. సాంటాస్ అవన్నీ వీధుల్లో డెకరేట్ చేస్తారు. కొన్ని కమ్యూనిటీస్ ఏంటంటే హౌస్ మొత్తం లైట్స్తో డెకరేట్ చేస్తారు. మేము ఇప్పుడు ఆ కమ్యూనిటీకే వెళ్తున్నాం అనమాట. ఎలా ఉంటుందో మీకు కూడా చూపించేస్తాను రండి. మేము హ్యూస్టన్లో ఉంటున్నామని మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ ఏరియా వచ్చేసి రివర్ ఓక్స్ షాపింగ్ సెంటర్. ఈ స్ట్రీట్ అంతా కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో చూపిస్తా చూడండి. ఇవన్నీ లైట్స్ చుట్టారు చూసారా, అవన్నీ కొబ్బరి చెట్లులా ఉంటాయి అనమాట. వాటి స్టెమ్స్కి లైటింగ్ వేస్తారనమాట. లైటింగ్ వేసేసి అసలు చూస్తే ఏదో స్తంభాలు మాత్రమే కనిపిస్తాయి. నైట్ టైం కదా, మార్నింగ్ అయితే మనకి చెట్లు కూడా క్లియర్గా కనిపిస్తాయి. అక్కడక్కడ స్టార్స్ పెట్టారు. మేము ఈ లైట్ షో చూడడానికి 23rd నైట్ వెళ్ళామన్నమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము సిగ్నల్ రీచ్ అయ్యే టైంకి రెడ్ లైట్ పడిపోయేది. చాలా చెప్పాను కదా, రెయిన్ డ్రాప్స్ అట్లాగా పడుతున్నట్టున్నాయి. నెక్స్ట్ అక్కడ ఇవి సమ్ జింకలో అర్థం కావట్లేదు, ఆవో అర్థం కావట్లేదు. ఇవి సాయి వస్తావా? రానా ఇదన్నమాట. ఇట్స్ లైట్. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి చెట్లకన్నీ బాల్స్ తగిలించినట్టు ఉన్నాయి. అన్ని లైట్స్ ఫుల్ గా ఉన్నాయి. అసలు రెయిన్డీరా నాకేంటో అర్థం కాలేదు. అది రెయిన్డీరో లేకపోతే ఇంకేంటారా, అవి రెయిన్డీర్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. నడిచి వస్తే మాత్రం చాలా బాగుంది. నడిచి వచ్చి వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది 9 o'clock అవుతుంది. ఆల్మోస్ట్ 8కి స్టార్ట్ అయ్యాము. 9 o'clock అవుతుంది. 9కి వస్తే ఇగో చూసారా, ఇటు వెహికల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి, అటు వెహికల్స్ కూడా స్టాప్ అయిపోయి ఉన్నాయి. ఈ ప్లాంట్స్ కి అట్లా బాల్స్ లాగా పెట్టారు. అంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది, వీడియోస్లో ఓకేగా ఉంది. కానీ ఈ ప్లాంట్ చూసారా,
ఆ స్టెమ్కి మాత్రమే పెట్టారు, ఇంకా ఆకులు వదిలేశారనమాట ఈ ప్లాంట్కి. దిస్ సైడ్ సాయిపల్లి ఇదేంటి సాయిలు? పోలార్ బేర్ చుట్టూతో ఐసా, జస్ట్ ఇది ప్లాస్టిక్ అనుకుంటా. ప్లాస్టిక్ లోపల లైటింగ్ పెట్టారు, అది లైట్ వెలుగుతూ ఉన్నాయి. పోలార్ బేర్కి మొత్తం కంప్లీట్గా లైటింగ్ పెట్టేశారు. ఓ అవి చూసారా ఇక్కడ? అదంతా ఇంకొక ఏరియా అనుకుంటా నాకు తెలిసి. మేము కూడా ఇదే ఫస్ట్ టైము. ఆ గ్రిల్కి మొత్తము ఇలా జింకలు పెట్టారు చూసారా, జింకలు ఆ గ్రిల్కి మొత్తం. ఆ పైన స్నో ఫ్లేక్ లాగా పెట్టారన్నమాట. ఇది క్రిస్మస్ ట్రీ, ఎంత బాగా డెకోర్ చేశారో. ఇక్కడ జింకలు. ఈ హౌస్ బాగుందా? ఇది క్రిస్మస్ ట్రీస్ అటొక్కటి ఇటొక్కటి పెట్టారు. అండ్ ఇదంతా కూడా అంతే, చెట్టు స్టెమ్కి మాత్రమే లైటింగ్ పెట్టారు. రిమైనింగ్ ఆకుల వరకు అసలు అయితే ఏం పెట్టలేదు అనమాట. ఇదంతా హౌస్ లోపల అంతా డైరెక్ట్గా చూస్తే చాలా బాగున్నాయి ఈ లైటింగ్ అంతా. ఫొటోస్ ఎట్లా వస్తున్నాయో ఆ లైటింగ్కి మేము కనిపించట్లేదు, ఆ లైటింగ్ మాత్రం బాగా ఫోకస్ అయింది. ఇదంతా బుషెస్ ఉన్నాయి, బుషెస్కి మొత్తం కంప్లీట్గా ఇంకా లైన్స్ లాగా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. రైట్ సైడ్ బాగున్నాయి కదా. ఇది కూడా ఒక హౌస్, కమ్యూనిటీ అనుకుంటా. కమ్యూనిటీని ఇలా డెకోర్ చేశారు. ఒక సైడ్ అంతా హౌసెస్ ఉన్నాయి, ఇంకొక సైడ్ అంతా ప్లెయిన్ గా ఉంది. ఈ లోపల హౌస్ కూడా చక్కగా డెకోర్ చేశారు. అవంతా ఏమో ఓన్లీ సింగిల్ కలర్, బ్రైట్ కలర్ పెట్టారు. ఇది అయితేనేమో అండ్ 2 కలర్స్ పెట్టారు, గ్రీన్ అండ్ రెడ్. వావ్. అండ్ లోపల చిన్న చిన్న ప్లాంట్స్ కూడా డెకోర్ చేశారు. నెక్స్ట్ పప్పియా ఎక్కడుంది? పప్పి కూడా చూస్తుంది చూసారా. ఈ పప్పి చూసారా, టైల్ విగిల్ చేసుకుంటూ ఆ డెకోర్ని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. బయట అన్ని కార్లు ఉన్నాయి కదా, ఏంటో సంతోషం దానికి కూడా. ఎక్కడ? లెఫ్ట్ సైడ్ కార్నర్లోనా అన్నట్టు మోగిస్తే ఏదో పెళ్ళికి వెళ్తాం కదా, పెళ్ళికి వెళ్ళినప్పుడు సన్నాయి వాయిస్తారు చూసావా, అలా ఉన్నాయి అవి. ఇక్కడ ఒకటి అండ్ అదే అలానే ఏంజిల్స్ అటు ఇటు సన్నాయి వాయిస్తున్నట్టు ఉన్నాయి అన్నమాట. ఏ బేబీ డాగ్ అది. You just go on the roof and then everybody says hi to you. Nothing. వాళ్ళే హాయ్ చెప్తున్నారు కదా, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు వాళ్ళు కూడా. సో మనం కూడా ఎక్కువ హౌసెస్ ఏమీ డెకరేట్ చేసి లేవు కానీ వర్త్ చూడొచ్చు. అంటే ఒక నైట్ డ్రైవ్ లాగా చేసుకుని వచ్చి రూఫ్ టాప్ ఓపెన్ చేసుకుని చక్కగా అంతా చూడొచ్చు అన్నమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి. అండ్ మీకు కూడా చూపిస్తున్నాను, ఎలా ఉందో మీరు కమెంట్స్లో చెప్పండి. పెద్ద చెట్టు అది అక్కడికి. మాకు యూఎస్ వచ్చినప్పటి నుంచి రూఫ్ టాప్ ఇలానే యూజ్ అయింది, ఇప్పుడే యూజ్ అయింది. ఇప్పటి వరకు రూఫ్ టాప్ ఎక్కి మొత్తం చూడడం అనేది ఏం జరగల. అండ్ హాలోవిన్కి ఒకసారి చూసాము అండ్ క్రిస్మస్ టైంలో ఇలా రూఫ్ టాప్ ఎక్కి మొత్తం చూస్తున్నాము. హాలోవిన్లో రూఫ్ టాప్ ఇంకా క్రౌడ్ ఉంది కదా, క్రిస్మస్ ఇంకా ఎక్కువ ఉంది. అవును. I hope sometimes good happens to you today. Yes.
ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఇంకా హాయ్ చెప్తుంది. అయ్యో చెప్పు, నువ్వు హాయ్ చెప్తే. ఆ పాప అందరికి హాయ్ చెప్తూ ఉంది. ఈ స్ట్రీట్ అంతా వాక్ చేస్తే చాలా బాగా అనిపించేది. బట్ ఈ టైంలో వస్తే మాత్రం ఇలా ట్రాఫిక్లో ఇట్లా చిక్కుకుపోవడమే అనమాట. 5 o'clock అట్లా వచ్చారనుకోండి, 5:30 ఆ టైంకి మనకి చీకటి పడిపోతుంది కదా, లైటింగ్ కూడా మనకి బాగా కనిపిస్తుంది. కార్ ఎక్కడైనా పార్క్ చేసుకుని మనం ఈ లైటింగ్ అంతా చూడొచ్చు. ఇంకా అటువైపు స్ట్రీట్స్ కూడా ఉన్నాయి మనకి, ఇటువైపు నుంచి కూడా ఉన్నాయి చూసారా, అటువైపున కూడా డెకరేషన్ అయ్యి ఉన్నాయి. మెయిన్ స్ట్రీట్ నుంచి పక్కకు వచ్చేసిన తర్వాత కూడా కొన్ని హౌసెస్ డెకరేట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అవే నేను ఇప్పుడు చూపిస్తున్నవి. కొన్ని హౌసెస్ అయితే చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నారు. అవి కొంచెం బాగా కనిపిస్తున్నాయి మనకి ఇంత ఎక్కువ లైటింగ్స్లో. ఈ పక్కన కార్స్ అన్నీ కూడా ఆ మెయిన్ స్ట్రీట్లోకి వెళ్ళి కలవడానికే ఎంత లైన్ ఉందో చూసారా. ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు, చాలా స్పేస్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఒక పోర్షన్లో వాళ్ళ హౌస్ ఉంటే 3 portion మొత్తం గార్డెన్ అనమాట. గార్డెన్ చివరి వరకు కూడా వీళ్ళు డెకరేట్ చేసుకుంటారు. ఈ హౌస్ చూసారా, చాలా బాగుంది. హౌస్ ఏం కనిపించట్లేదు, మొత్తం అంతా లైటింగే. ఫెన్సింగ్ దగ్గర నుంచి, డోర్ల దగ్గర నుంచి, వాళ్ళకి ఎన్ని చెట్లు ఉన్నాయో ఆ చెట్ల నిండా లైటింగే అన్నమాట. చాలా పెద్ద హౌస్, అంత హౌస్ని డెకరేట్ చేయించారు. ఇలా డెకరేట్ చేయడానికి కూడా ఏజెన్సీస్ ఉంటాయి తెలుసా, వాళ్ళకి కూడా ఎక్కువ ఛార్జ్ తీసుకుంటారంట. ఇదంతా కూడా రివర్ ఓక్స్ ఏరియాలోకే వస్తుంది. ఆ పక్కన స్ట్రీట్స్ అనమాట ఇవన్నీ. కొంచెం ఓపిక చేసుకుని తిరుగుతూ ఉండాలి. నైట్ డ్రైవ్ చాలా బాగుంటుంది. లైట్స్ చూస్తూ నైట్ డ్రైవ్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ స్ట్రీట్కి వెళ్ళండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. వన్ మోర్ థింగ్ ఇంకొకటి చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్స్ అన్నీ కూడా చాలా త్వరగా క్లోజ్ అయిపోతున్నాయి, క్రిస్మస్ డేస్ కదా. సో ఒకసారి చెక్ చేసుకోండి. మేము షో అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 9:30 అయింది. అప్పటికి CVS తప్ప ఇంకా ఏ షాప్స్ ఓపెన్లో లేవన్నమాట. ఈ క్రిస్మస్ టైంలో డౌన్ టౌన్ మొత్తం చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా లైటింగ్స్ అన్నమాట. ఈవెన్ రోడ్ సైడ్కి అటు ఇటు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు కూడా ఇలా లైటింగ్స్ అన్నీ పెట్టేసి ఉంటాయి. ఈ టైంలో ఏ షాప్లోకి వెళ్ళినా కానీ క్రిస్మస్ వైబ్స్ కనిపిస్తాయి అన్నమాట. ప్రతి షాప్లోనూ కూడా క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, ఆ ట్రీ మొత్తం పెట్టి డెకరేట్ చేసి ఉంటుంది. ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను అడ్రస్ కమెంట్స్లోనూ పిన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేస్తాను. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది ప్లేస్ అయితే చూడడానికి. అండ్ డౌన్ టౌన్లో కూడా ఒక రౌండ్ వేయండి, ప్లేస్ మొత్తం చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ యూఎస్లో క్రిస్మస్ టైంలో ఎలా ఉంటుందో చూస్తారు.